హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ట్రై మెథడ్స్లో పటాలు రకాలు, పటాలలో ఉపయోగించేటువంటి సంకేతాలు, పటాలలో ఉపయోగించే రంగులు, పటాల తయారీ పద్ధతులు, ఈ అంశాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. వీటి నుంచి 1 బిట్ అయితే పక్కా వస్తుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టాపిక్స్ అనేవి కంటెంట్ పరంగా కూడా ఉపయోగపడతాయి, అదేవిధంగా మెథడ్స్ పరంగా కూడా ఉపయోగపడతాయి. పటాలలో ఉపయోగించే రంగులు, సంకేతాలు ఇవి కంటెంట్లో కూడా ఉన్నాయండి. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ ఛానల్ లింక్ కూడా బయోలో ఉందండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇప్పుడు పటాలు రకాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ పటాలు అనేవి ద్విమితీయ ఉపకరణాలు, అంటే 2D పొడవు వెడల్పు మాత్రమే ఉంటాయండి. సో అందుకే వీటిని ద్విమితీయ ఉపకరణాలు అని పిలుస్తాము. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి పటం అనేది ఊతకర్ర లాంటిది. సో ఇది ప్రీవియస్గా కూడా వచ్చినటువంటి బిట్టు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఊతకర్ర లాంటిదని ఇచ్చి పటము, చార్టు ఇటువంటివి ఇస్తారు. సో ఆన్సరు పటం అవుతుంది. నెక్స్ట్, మ్యాప్ అనేది ఇంగ్లీష్ వర్డ్ కదండి. ఈ మ్యాప్ అనేటువంటి ఇంగ్లీష్ పదము మప్ప అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. సో మ్యాప్ అనేది మప్ప అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. మప్ప అంటే అర్థము చదునైన భూ ఉపరితల అంశాలను చూపడం. నెక్స్ట్, మ్యాప్లు ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఒక భౌగోళిక ప్రదేశము, ఆ ప్రదేశంలోని వనరులను, ప్రత్యేకతలను వివరించడానికి మనం పటాన్ని ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్, పటాలను వాటి యొక్క ఉపయోగాన్ని బట్టి మనం వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి భౌగోళిక పటాలు, రాజకీయ పటాలు, ప్రత్యేక పటాలు, రిలీఫ్ పటాలు, ఆవరణ రేఖ లేదా రూపురేఖ లేదా బాహ్యరేఖ పటాలు. ఇంగ్లీష్లో వీటిని జియోగ్రాఫికల్ మ్యాప్స్, పొలిటికల్ మ్యాప్స్, రిలీఫ్ మ్యాప్స్, అవుట్లైన్ మ్యాప్స్ అని పిలుస్తారు. ఇందులో మనము ఒక్కొక్క పటం గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, భౌగోళిక పటాలు. భౌగోళిక పటాలు అంటే కొండలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సరస్సులు, నదులు, ఎడారులు తదితర అంశాలను తెలిపే పటాలనే భౌగోళిక పటాలు అని పిలుస్తారు. వీటికే మరొక పేరు భౌతిక పటాలు. భౌతిక పటాలు అన్న భౌగోళిక పటాలు అన్న కూడా ఒకటే అండి. సో భౌతికంగా ఉండేటువంటి అంశాలన్నింటినీ గురించి తెలిపేవే భౌతిక పటాలు. నెక్స్ట్ వన్, రాజకీయ పటాలు, పొలిటికల్ మ్యాప్స్. భూగోళంపై ఉన్న వివిధ ఖండాలు, వాటిలో గుర్తించబడిన దేశాలు, రాజధానులు, ముఖ్య నగరాలు మొదలైన వాటి గురించి తెలిపే పటాలని మనం రాజకీయ పటాలు అని అంటాం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. రాజకీయ పటాలు అంటే ఖండాలు, రాజధానులు, ముఖ్య నగరాలు వాటి గురించి తెలిపేది. ఇంకా అక్షాంశాలు, రేఖాంశాలను, ధృవ ప్రాంతాలను కూడా ఇవి చూపుతాయి. రోడ్డు రవాణా మార్గాలు ఇవన్నీ కూడా రాజకీయ పటాల కిందకు వస్తాయి. నెక్స్ట్, ప్రత్యేక పటాలు. ప్రత్యేక పటాలు అంటే భౌగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం మొదలైన విభాగాలకు సంబంధించిన ప్రదేశాలు, రాజుల సామ్రాజ్యాలు, ఖనిజాలు, పరిశ్రమల విస్తరణ మొదలైన వాటిని ప్రత్యేక మ్యాపుల ద్వారా గుర్తించవచ్చు. సో ప్రత్యేక పటాల ద్వారా మనం చూపేటువంటి అంశాలు భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం మొదలైన విభాగాలకు సంబంధించిన ప్రదేశాలు, రాజుల సామ్రాజ్యాలు, ఖనిజాలు, పరిశ్రమల విస్తరణ. ఫర్ ఎగ్జాంపుల్, అక్బర్ సామ్రాజ్యం, నూలు పరిశ్రమలు విస్తరించిన ప్రాంతాలు. అక్బర్ సామ్రాజ్యం అంటేనే మనము ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాము, అది రాజకీయ పటమా లేక వేరేదా అని. సో ఇది ప్రత్యేక పటం అండి, రాజకీయ పటం కాదు. నెక్స్ట్ వన్, రిలీఫ్ పటాలు. ఈ పటాలు అనేవి మిగిలిన పటాల కంటే ప్రత్యేకమైనవి. ఎందుకు అంటే
ఇవి త్రిమితీయ పటాలు, అంటే 3 డైమెన్షనల్. సో మిగతా అన్నీ కూడా 2D అయితే ఇది మాత్రమే త్రిమితీయ పటం అండి. భూగోళంపై వివిధ ప్రాంతాలు, పర్వతాలు, సముద్ర ప్రవాహాలు, ఉష్ణోగ్రత విస్తృతి, వర్షపాతం, అడవులు, జనసాంద్రత మొదలైన సమాచారాన్ని రిలీఫ్ పటం ద్వారా మనం చూపవచ్చు. ఇవి త్రిమితీయాలు, అంతేకాకుండా ఎక్కువ వాస్తవికత కలవి. సో పటాలు రకాలు ఇచ్చి ఇందులో ఎక్కువ వాస్తవికత కలవి అని అడిగితే ఆన్సరు రిలీఫ్ పటాలు అని ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ పాయింట్ ఏమిటి అంటే భౌగోళిక పటాలలోని సమాచారాన్ని కళ్ళకు కట్టినట్లు సహజ రీతిలో ఇవి చూపిస్తాయి. అంటే పర్వతాలు, పీఠభూములు ఉబ్బెత్తుగాను, లోయ ప్రాంతాలను లోతును కలిగినట్లుగా చూపుతాయి. నెక్స్ట్ పాయింట్, పాఠశాలల్లో అంధ విద్యార్థులకు భౌగోళిక అంశాల అవగాహన కలిగించాలంటే ఈ మ్యాపులు అనేవి అవసరం. సో అంధ విద్యార్థులు స్పర్శ ద్వారా ఈ భౌగోళిక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటారు. సో అందుకనేసే ఈ మ్యాపులు వారికి ఉపయోగపడతాయి. అయితే ఈ రిలీఫ్ పటాలు తయారు చేయడానికి ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆవరణ రేఖ పటాలు. వీటినే శ్వేత పటాలు అంటారు. నెక్స్ట్ అవుట్లైన్ మ్యాప్స్ అని అంటారు. ఇవి ఒక ప్రదేశం యొక్క బాహ్య రూపాన్ని మాత్రమే తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మ్యాప్ ఉందనుకోండి, దాని యొక్క అవుట్లైన్స్ని మాత్రమే తెలియజేస్తాయి. సో ఆవరణ రేఖ పటాలు లేదా శ్వేత పటాలు అంటే ఒక ప్రదేశం యొక్క బాహ్య రూపాన్ని మాత్రమే ఇవి తెలియజేస్తాయి. ఇవి విద్యార్థులలో పట నైపుణ్యాలను పెంపొందించడానికి, వర్క్ బుక్లో పటాలను గీయించుటకు, పటంలోని ప్రదేశాలను గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి. సో ఇవి విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే పట నైపుణ్యాలను పెంపొందించడానికి, పటంలో ప్రదేశాలను గుర్తించడానికి ఈ అవుట్లైన్ మ్యాప్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇవి అండి టోటల్గా మ్యాప్లకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. నెక్స్ట్ పటంలోని సంకేతాలు. పటంలో మనం ప్రతిదీ రాయలేం కదండి అక్షరాల రూపంలో. సో అందుకనేసే కొన్ని సంకేతాలను పటానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉన్నట్లయితే ఇది నది అని అర్థము. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లైన్స్ ఉన్నట్లయితే అది రహదారులు, ఇది రైలు మార్గాలు, ఒక డాట్ ఉన్నట్లయితే అది ప్రధాన పట్టణము, డాట్ చుట్టూ సర్కిల్ ఉంటే అది రాజధాని. ఈ సింబల్ అనేది వంతెనను సూచిస్తుంది. ఫ్రెండ్స్ ఇవి మెథడాలజీ కాకుండా కంటెంట్ పరంగా కూడా అడగవచ్చు క్వశ్చన్స్. నెక్స్ట్ ఇలా డాటెడ్ లైన్స్ ఉన్నట్లయితే అది మట్టి రోడ్డు, స్ట్రైట్ లైన్ ఉన్నట్లయితే అది తారు రోడ్డు. ఇది పటాలలోని సంకేతాలు. ఇప్పుడు మనం పటాలలో ఉపయోగించే రంగులు చూద్దాం. మైదానాలు, అడవులు, వీటిని పటంలో ఆకుపచ్చ రంగుతో సూచిస్తారు. మైదానాలు, అడవులు ఆకుపచ్చ రంగు, కొండలు గోధుమ రంగు, పర్వతాలు అయితే జేగురు రంగు. నెక్స్ట్ ఖనిజాలను పటంలో తెలుపు రంగుతో సూచిస్తారు. మహాసముద్రాలు నీలిరంగు, మహాసముద్రాలు ఉన్నట్లయితే వాటిని నీలిరంగులో సూచిస్తారు. పీఠభూమి పసుపు రంగు. సో ఈ రంగులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ఏ రంగు దేనిని సూచిస్తుంది అనేది. నెక్స్ట్ పటాలను తయారు చేసే పద్ధతులు. పటాలను తయారు చేసే పద్ధతులు 2 ఉన్నాయి. అవి నైష్పత్తిక చతురస్రాల పద్ధతి, ప్రక్షేపణ పద్ధతి. ఇందులో నైష్పత్తిక చతురస్రాల పద్ధతి అంటే ఒక కాగితాన్ని తీసుకొని దానిని సగభాగానికి మరలా సగభాగానికి ఈ విధంగా అనేక ముడతలు వేసి పరిశీలిస్తే దానిలో అనేక చతురస్రాలు అనేవి ఏర్పడతాయండి. ఇక్కడ పటంలో చూపిన విధంగా ఆ చతురస్రాలను కొలత ప్రకారం దానిపై పటాన్ని మనం గీయవలసి ఉంటుంది. అయితే ఈ పద్ధతి అనేది అత్యంత కష్టమైనది. నైష్పత్తిక చతురస్రాల పద్ధతి అనేది కష్టంతో కూడుకున్నది. నెక్స్ట్ ప్రక్షేపణ పద్ధతి. ప్రక్షేపణ పద్ధతి అంటే పాఠశాలలో ప్రొజెక్టర్ ఉన్నట్లయితే చిన్న పటాన్ని అవసరమైన పరిమాణంలో పెద్ద కాగితం మీద ప్రక్షేపించడాన్ని ప్రక్షేపణ పద్ధతి అంటాం. ఇది తేలికైనటువంటి పద్ధతి. ఫ్రెండ్స్ ఇక్కడ నోట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. రాజకీయ పటాలను
పాఠశాలల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. పాఠశాలల్లో ఎక్కువగా ఉపయోగించే పటాలు రాజకీయ పటాలు. నెక్స్ట్ మూల్యాంకనానికి ఉపయోగించే పటాలు ఏవి అంటే శ్వేత పటాలు అంటే అవుట్లైన్ మ్యాప్స్. ఈ అవుట్లైన్ మ్యాప్స్ వాళ్ళే కదండి పిల్లలు రాజధానులు రాష్ట్రాలు వాటిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో రాజకీయ పటాలు అనే వాటిని పాఠశాలల్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. మూల్యాంకనానికి ఉపయోగపడేటువంటి పటాలు శ్వేత పటాలు లేదా ఆవరణ రేఖ పటాలు లేదా అవుట్లైన్ మ్యాప్స్. సో ఇదే అండి వీడియో పటాలకు సంబంధించినది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.